తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 25వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే సింగర్ కల్పన హౌస్ లో మర్యాదలు లేకుండా వ్యవహరిస్తున్నారని అరిచి మరీ మాట్లాడుతున్నారని మహేష్ కత్తి ఇలా చేయడం కరెక్ట్ కాదని హరితేజ నవ్వుతున్న సమయంలో అనడంతో కల్పన హరితేజ మధ్య వివాదం రేగింది. మీరు మహేష్ కత్తిని అనాలంటే డైరెక్ట్ గా అనమని తనను మధ్యలోకి లాగొద్దని హరితేజ కల్పనపై సీరియస్ అయింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మహేష్ కత్తి ఇంతకు ముందులా ఉండడం లేదని ప్రతిదీ తనకు తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్టు కత్తి కార్తిక ఆరోపించింది. బిగ్ బాస్ షోని మహేష్ కత్తి డిజైన్ చేసినట్టు ప్రవర్తిస్తున్నారని హౌస్ లో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో జోస్యం చెప్తున్నారంటూ కత్తి కార్తిక ఆదర్శ్ తో అన్నది. ఇక శివబాలాజీని దీక్ష అన్నయ్య అని పిలవడంతో అయితే నేను రంగంలోకి రావచ్చు అంటూ ప్రిన్స్ పంచివేశాడు. అంతేకాకుండా దీక్షకు రుద్రాక్షని ఇచ్చి కాకపట్టే పని చేశాడు. తనని అన్నో తమ్ముడో అని అనదని ఆ మాత్రం క్లారిటీ దీక్షకు ఉందంటూ ప్రిన్స్ తన ప్రయత్నాన్ని ముమ్మరం చేశాడు. 25వ ఎపిసోడ్ ఇలా ముందుకు సాగిపోగా ఇక రేపటి ఎపిసోడ్ లో తమను ఎక్కువగా ప్రేమించే వారితో ఫోన్ మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుండగా అర్చన చాలా టెన్షన్ గా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. మరి వాళ్ళెవరో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.